హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే లాల్బాగ్ దర్శనం కోసం అని బయలుదేరి మా ఇంటి నుండి 6:30కి వెళ్ళి మా ఇంటి దగ్గర నుండి 45 మినిట్స్ 1 అవర్ రాస్తా. మేమైతే స్కూటీ మీద వెళ్తున్నాం. ట్రాఫిక్ లేకపోతే 1 అవర్ల ఉప్పల చేరుకుంటాం. ఒకవేళ ట్రాఫిక్ తగిలితే లేట్ అవుతుంది. మేము ఒక 45 మినిట్స్లో చేరుకున్నాం. ఎందుకంటే నైట్ టైంలో వ్యూ బాగుంటుందని నైట్ టైంలో వెళ్ళినాం కదా. 45 మినిట్స్లో ఏరుకున్నాం. మళ్ళీ స్కూటీ అక్కడ పార్కింగ్ చేసి నడుచుకుంటూ వెళ్ళడానికి 1/2 అవర్ పట్టింది. ఈ గణపతికి సండే ఇవాళ అండ్ గణపతి వచ్చి 5 డేస్ అవుతుంది. ఎవరు ఉండరు అనుకొని నేనైతే వెళ్ళిన, కానీ అలా జరగలే. అక్కడికి వెళ్ళాక మొత్తం ఉల్టా అయిపోయింది. ఎంతమంది ఉండరు అనుకొని నేనైతే వెళ్ళినో అంతకు డబల్ అయిపోయింది. 5 డేస్ కదా, కొన్ని గణపతులు 5 డేస్లో కూడా పోతాయి. అందరూ గణపతిని నిమజ్జనం చేసే బిజీలు ఉంటారు, ఎవరు రారు అనుకొని వెళ్ళిన. అండ్ సండే నైట్ మళ్ళీ మార్నింగ్ మండే అందరికీ వర్క్ ఉంటుంది, ఎవరి బిజీ వాళ్ళకు ఉంటుంది. నైట్ టైంలో ఎవరు రారనుకొని మేము బయలుదేరినాం. కానీ అట్లా జరగలేదు. ఎట్లా అంటే లైను బాగంటే బాగుంది. ప్రస్తుతానికి మీరు చూస్తున్నారు, ఎంట్రీ ఇచ్చినాం, చూడండి ఎంత జనాలు ఉన్నారో. మాకు దాదాపు 2 అవర్స్ పట్టింది. ఇంకొకరికైతే 3-4 అవర్స్ అట్లా. మేము పాదదర్శనంకి లైన్ పట్టలే. పాదదర్శనానికి అయితే 7-8 గంటలు పడుతుంది అని అన్నారు. పిల్లల్ని పట్టుకొని అంత లాంగ్ ఉండలేం కాబట్టి ముఖ దర్శనానికి పట్టినాం. మాకు 2 అవర్స్లో దర్శనం అయింది. ప్రస్తుతానికి మీరు చూస్తున్నారు, లాల్బాగ్ రాజా దర్శనం ఇచ్చేసిండు. అండ్ నాకు ముంబై వచ్చిన ఈ 9 ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా నేను దర్శనం చేసుకుంటా. ఒక్క ఇయర్ కూడా నేను దర్శనం చేసుకోని ఇయర్. నాకు అదొక సెంటిమెంట్. కంపల్సరీ లాల్బాగ్ రాజా దర్శనం చేసుకుంటే అదొక థ్రిల్ అనిపిస్తుంది. అందుకే నేను ఎంత ప్రాబ్లం ఉన్నా, ఎంత క్రౌడ్ ఉన్నా కంపల్సరీ ఎవ్రీ ఇయర్ నేను వెళ్ళి దర్శనం చేసుకుంటా. అట్లయినా ఏ ఇయర్ చేసుకున్నా ఏ ప్రాబ్లం కాకుండా ఒక 2-3 అవర్స్లో మాత్రమే అయిపోతుంది నాది దర్శనం. అంతకు మించి అయితే కాలేదు. దర్శనం అయిపోయింది, ఇక బయటకు వచ్చేసినాం. తర్వాత దానికి సెట్ మండపానికి అండ్ అన్నదానం అంతా అంబానీ వాళ్ళ ఫ్యామిలీ స్పాన్సర్ చేసిర్రు ఈ ఇయర్. ఇక మేము అన్నదానం ఉంది కదా అని అక్కడికి వెళ్ళి అన్నసేవ అని రిలయన్స్ ఫౌండేషన్ తరపున పెట్టారు. ఈ అన్నసేవ అనేది మండపం వెనుకనే, కొంచెం టైం పడుతుంది అంతే. ఫుడ్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.